నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 61. 4 రోజులు ఓపిక పట్టిన శార్దు ఇక తన వల్ల కాదు అనుకుని తన ఈగోని పక్కన పెట్టి కాల్ చేశాడు. ఆమె తన ఫోన్ నెంబర్ మార్చిందని అతనికి తెలియదు. ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ కలవకపోవడంతో విసుగ్గా ఫీల్ అయ్యాడు. నానమ్మ, నేనే వెళ్ళి జానుని తీసుకొని వస్తాను అని బయలుదేరుతుంటే, ఎక్కడికి రా, వెళ్తాను అంటున్నావు అన్నాడు శైలేంద్ర. అతను అప్పుడే సిటీ నుండి వచ్చాడు. జాను దగ్గరికి నాన్న అని చిన్నగా నసిగాడు. శార్దు అన్నది వినగానే ఆయనకి కోపం బుస్సున పొంగింది. వాళ్ళకి మనకి మధ్య మాటలు లేవన్న విషయం నీకు తెలుసు కదా, అది కూడా నీ వల్లే. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మరో గొడవ పెట్టుకొని వస్తావా? అంతగా దానికి రావాలి అనిపిస్తే అదే వస్తుంది. నువ్వేమీ వెళ్ళవలసిన అవసరం లేదు. ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో. కోపగించుకున్న అతడు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. శార్దు కొన్ని నెలల గతాన్ని మర్చిపోయాడని ఇంటికి వచ్చిన ఈ కొన్ని రోజుల్లోనే అందరికీ అర్థమైంది. అతనికి జాను చదువు అయిపోయిన వెంటనే తన పిన్నితో గొడవపడి వాళ్ళ ఇంటి నుండి బయలుదేరి వస్తోందని వసుంధరాదేవి చెప్పిన అంతవరకు మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత ఆమె రావడం, శార్దుని వ్యసనాలకు దూరం చేయడం, ఇంకెప్పుడూ తాగనని జానుకి ప్రామిస్ చేయడం, తన స్నేహితులు ఇచ్చిన పార్టీ, ఇంకా వాళ్ళు తనకు తెలియకుండా సాఫ్ట్ డ్రింక్లో హాట్ డ్రింక్ కలపడం, గొడవ పెట్టుకోవడం, ఆమె అమెరికా వెళ్ళిపోతానని చెప్పడం, ఆ గొడవలో తనకు తెలియకుండా తన స్నేహితులు తాగించడం వల్ల వచ్చిన మద్యం మత్తుతో జానుని బలవంతంగా అనుభవించడం, ఆ తర్వాత ఆమె ఎయిర్పోర్టుకు వెళ్ళిందని తెలిసి ఆమెను వెళ్లకుండా ఆపడం కోసం బైకు మీద బయలుదేరడం, అలా వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్ అయి తను కోమాలోకి వెళ్ళడం. ఈ విషయాలేవి అతనికి గుర్తులేదు. మొత్తానికి జాను వీళ్ళ ఇంట్లో ఉన్న 6 నెలల కాలాన్ని అతను పూర్తిగా మర్చిపోయాడు. ఆమె వీళ్ళ ఇంటికి రాకముందు ఉన్న గతమంతా అతనికి గుర్తుంది. అందుకే జాను తన మీద కోపంతో వెళ్ళిందని తెలియక ఆమె ఇంకా తన పుట్టింటి దగ్గరే ఉంది అనుకొని ఆమెను కలవాలి అనుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ డాక్టర్కు చెప్పాడు శైలేంద్ర. మర్చిపోయిన గతాన్ని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేయొద్దని అతను గట్టిగా హెచ్చరించాడు. తండ్రి కోప్పడ్డంతో ఆ పూట వెళ్ళడం మానుకున్న శార్దు మరో 4 రోజుల తర్వాత, నానమ్మ, నా బైక్ ఏమైంది? కనిపించడం లేదు అనుమానంతో అడిగాడు. బైక్ ఉంటే దాని మీద జాను దగ్గరికి వెళ్ళొచ్చు అన్నది అతని ఉద్దేశం. యాక్సిడెంట్లో పాడైంది అని చెప్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడో అనుకొని భయపడ్డ వసుంధరాదేవి, మీ పిన్ని కొడుకు సీను లేడు, వాడు తీసుకొని వెళ్ళాడు. నువ్వెలాగో ఈ మధ్య వాడడం లేదు కదా, తనకు బైక్తో పని ఉందని మీ నాన్నగారిని అడిగి తీసుకొని వెళ్ళాడు. కొన్ని రోజులైన తర్వాత వాడే తెచ్చిస్తాడట అంది. నిజానికి అయితే ఆ బైక్ యాక్సిడెంట్లో పాడైంది. దాన్ని ఇంటికి తేవడం ఇష్టం లేని శైలేంద్ర అమ్మేశాడు. ఈ విషయం చెప్పకుండా ఆమె దాచింది. తల్లి తండ్రి ఇంట్లో లేని సమయం చూసి, నానమ్మ, నేను జానుని చూడ్డానికి ఉండలేకపోతున్నాను. మామయ్య నన్ను కోపడ్డా పర్వాలేదు, నేను జానుని చూసి వస్తాను అని ఆమె వెళ్ళవద్దని వారిస్తున్నా వినకుండా బయలుదేరాడు. ఈ మధ్య తనను ఎక్కడికి ఒంటరిగా పంపకపోవడంతో రంగన్ని తోడు తీసుకుని కారులో బయలుదేరాడు. రంగడు కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. శారదు బయలుదేరగానే వసుంధరాదేవి రఘుపతికి కాల్ చేసి శారదు పరిస్థితి వివరించి వానికి నిజం చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి పంపమని వేడుకుంది. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా శారదు కొన్ని నెలల గతాన్ని మర్చిపోవడం గురించి విన్న రఘుపతి ఇప్పుడు వసుంధరాదేవి వేడుకోవడంతో సరేనని ఆమెకు మాటిచ్చాడు. శారదు రఘుపతి ఇంటికి వెళ్ళి అక్కడ త్రిలోచన ముఖం చూడడం ఇష్టం లేక రఘుపతి ఎక్కడ ఉన్నాడో ముందే కనుక్కొని అతను ఉన్న పొలం దగ్గరికి వచ్చాడు. అతన్ని చూడగానే పలకరించడం ఇష్టం లేకపోయినా, ఏంటి శారదు ఇలా వచ్చావు, బహుశా దారి తప్పి వచ్చినట్టున్నావు, అదోలా మాట్లాడాడు రఘుపతి. అలా ఏమీ కాదు మామయ్య, నేను జాను కోసం వచ్చాను. తను ఇంట్లో ఉందా లేక కాలేజీలో ఉందా? మొన్న నానమ్మ తను మా ఇంటికి వస్తుందని చెప్పింది. ఇంతవరకు రాకపోతేనో ఏమైందో ఏమిటోనని కనుక్కోవడానికి వచ్చాను. అతని ముందు నంగిగా మాట్లాడాడు శారదు. ఇక మీదట జాను ఎప్పుడు మీ ఇంటికి రాదు, నేను దాన్ని పంపను. అంతేకాదు అది కూడా నీ ముఖం చూడను అంది. అందుకే అది నీకు కనిపించనంత దూరంగా వెళ్ళింది. కోపాన్ని కంట్రోల్ చేసుకుని చిన్నగా చెప్పాడు.
విస్మయానికి గురైన శార్దు, అంత పెద్ద తప్పు నేనేం చేశానని నాకు చెప్పకుండా వెళ్ళింది? ఆమె మీద తనకి వస్తున్న కోపాన్ని పిడికిలి బిగించి అణుచుకున్నాడు. ఏమని చెప్తుంది? ఎలా చెప్తుంది? ఏ రోజైనా నువ్వు దానికి ఫోన్ చేసి మాట్లాడావా? పోనీ అది చేసినప్పుడు లిఫ్ట్ చేసావా? లేదు కదా. ఈగో, పౌరుషం అన్నీ నీకే ఉంటాయా? దానికి ఉండవు అనుకున్నావా? దానికి నీకన్నా ఎక్కువే ఉన్నాయి. అందుకే అది వెళ్ళింది ఆవేశపడ్డాడు రఘుపతి. అది నిజమే. జాను ఎన్నిసార్లు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేసి వాడిని కాదు. తను కాల్ చేసినప్పుడు ఒక్కసారైనా లిఫ్ట్ చేసి మాట్లాడి ఉండవలసింది. ఇప్పుడు ఇలా తను నాకు దూరం అయ్యేది కాదు. బాధపడిన శార్దు ముఖం చిన్నబుచ్చుకున్నాడు. మామయ్య, నేను అలా కాల్ లిఫ్ట్ చేయకపోవడం తప్పే. కానీ ఇప్పుడు అలా కాదు. నేను చాలా మారిపోయాను. తనకు సారీ చెప్తాను ప్లీజ్ మామయ్య. అది ఎక్కడుందో చెప్పు రిక్వెస్ట్ చేశాడు. జాను ఎక్కడుందో నాకు తెలిస్తేగా. ఇక్కడ ఉంది వెళ్ళు అని చెప్పడానికి మనసులో అనుకున్న అతనికి బాధతో గుండె పట్టేసినట్టయింది. అయినా నా బాధను బయటపడనీయక చూడు శార్దు, అయిందేదో అయిపోయింది. నువ్వు ఇలా వచ్చి దాని గురించి అడగడం కరెక్ట్ కాదు. అది ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉంది. దాన్నలా మనశ్శాంతితో ఉండనివ్వు. మళ్ళీ నువ్వు వెళ్ళడం లేదా కాల్ చేసి దాన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు నిక్కచ్చిగా చెప్పేశాడు రఘుపతి. లేదు మామయ్య, నేను జానుని చూడాలి, తనతో మాట్లాడాలి మొండికేశాడు శార్దు. అలాగా, అయితే వెళ్ళి అది ఎక్కడుందో వెతికి పట్టుకొని దాంతో మాట్లాడు. నేను మాత్రం చెప్పను. మనసులోని వేదనని బయటపడకుండా జాగ్రత్త పడిన అతడు తన నిర్ణయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. ఎంత బ్రతిమిలాడినా మామయ్య జాను అడ్రస్ చెప్పడని అర్థం చేసుకున్న శార్దు, సరే మామయ్య, పంతం నీకేనా? నాకు ఉంది. ఎలాగైనా జాను ఎక్కడుందో తెలుసుకుంటాను. దాన్ని బలవంతంగానైనా నా ఇంటికి తీసుకొని వస్తాను ఉక్రోషంతో అన్న అతడు అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు. అలా వెళ్తున్న శార్దును చూసి, ఒరే శార్దు, నువ్వైనా అదెక్కడుందో తెలుసుకొని చెప్పరా? నాకు కూడా నా కూతుని చూడాలని కొండంత ఆశగా ఉంది మనసులో అనుకొని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. మేధాతో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుని వచ్చిన జానుని చూసి, డాక్టర్ గారు ఏం చెప్పారు? ఎన్నో నెల అన్నారు అడిగింది నిషి. అంతా బాగానే ఉంది. 3వ నెల పూర్తి కావచ్చింది. ప్రతి నెల రెగ్యులర్గా చెకప్కి రమ్మని అన్నారు. అక్క కూడా నన్ను రెగ్యులర్గా చెకప్కి తీసుకొని వస్తానని చెప్పింది అంది జాను. అవునా అనుకున్న నిషి, జాను, రేపొద్దున బేబీ పుడితే బర్త్డే సర్టిఫికెట్లో తండ్రి పేరు ఎవరిది రాయిస్తావు? కుతూహలంతో అడిగింది. ఎవరిది రాయిస్తుంది? దాని బావ పేరే రాయిస్తుంది. లేదంటే వాడు నాజాయిజ్ అవుతాడు కదా. అది వీళ్ళ రూమ్ షేర్ చేసుకుంటున్న శ్వేత. అవునా జాను? నోరు తెరిచింది నిషి. ఆమె సమాధానం చెప్పకుండా చిరునవ్వు నవ్వింది. ఫిజికల్ ఇష్యూస్ ఏమీ లేకపోవడం వల్ల హ్యాపీగా కాలేజీకి వెళ్ళి వస్తోంది. ఇంట్లో మాత్రం ఎక్కువగా పనిచేయడం లేదు అనే కన్నా ఆమె రూమ్మేట్స్ ఆమెని చెయ్యనీయడం లేదు అనడం సబబు. చూస్తుండగానే జానుకు 5వ నెల వచ్చింది. చెకప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకనో ఆమెకు అమ్మమ్మ బాగా గుర్తుకు వచ్చి ఆమెతో మాట్లాడాలి అనిపించింది. వెంటనే కాల్ కలిపింది. ఆ సమయంలో ఇంట్లో వసుంధరాదేవి ఒక్కతి ఉంది. ఇంద్రాణి తన చెల్లెలి కూతురి ఎంగేజ్మెంట్ ఉండడంతో ఆమె శార్దుని తీసుకొని వెళ్ళింది. శార్దు కూడా అక్కడ ఏమైనా జాను కనిపిస్తుందేమోనన్న ఆశతో వెళ్ళాడు. ఎందుకంటే జాను తన బంధువుల ఫంక్షన్కు తప్పకుండా వస్తుందని అతని నమ్మకం. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్న వసుంధరాదేవి సెల్ ఫోన్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో అంది. ఫోన్ చేసిన జాను ఆమె గొంతు విని అమ్మమ్మ అని ఎక్సైట్ అయింది. ఆమె గొంతు గుర్తుపట్టిన వసుంధరాదేవి, జాను, నువ్వేనా అని ఉద్వేగానికి గురైంది. చాలా రోజుల తర్వాత అమ్మమ్మ గొంతు వినగానే దుఃఖం పొంగుకొచ్చింది. ఏడుపు నీ గొంతులోనే దిగమింగి అని చిన్నగా ములిగింది జాను. జాను, ఇన్నాళ్ళుగా ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావు? తర్వాత ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పావు. ఇన్ని నెలల వరకు నేను గుర్తుకు రాలేదా? అందుకే ఫోన్ చెయ్యలేదా? అలుకగా అన్న ఆమె, నువ్వెక్కడున్నావో తెలియక ఈ ముసలి ప్రాణం ఎంతలా విలవిల్లాడిందో నీకేం తెలుసు? అయినా నా గురించి ఒక్కసారైనా ఆలోచించావా? అంది. దుఃఖంతో ఆమె గొంతు బొంగురుపోయింది. సారీ అమ్మమ్మ, అలా అయిపోయింది. ఇప్పటి నుండి రెగ్యులర్గా కాల్ చేస్తాను. కానీ నేను కాల్ చేసి మాట్లాడుతున్న విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకు. అలా చెప్పావనుకో నేను మళ్ళీ కాల్ చెయ్యను ఆమెని హెచ్చరించింది.
అలాగే ఎవరికీ చెప్పను. నువ్వు మాత్రం రెగ్యులర్గా కాల్ చేయి. నేను చూడకుండా నీ గొంతు వినకుండా నేను ఉండలేను. నీకు తెలుసు కదా. కన్నీళ్లు తుడుచుకుంది ఆమె. ఇప్పుడైనా వీడియో కాల్ చేయొచ్చు కదా. నార్మల్ కాల్ ఎందుకు చేశావు? ఇంట్లో ఎవరూ లేరు. అందరూ ఫంక్షన్కి వెళ్ళారు. ఇప్పటికి మించిపోయింది లేదు. వీడియో కాల్ చేయి తల్లి. ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది. జానుని బ్రతిమిలాడింది. అలాగే అమ్మమ్మ, ఒక్క నిమిషం అని వీడియో కాల్ని కలిపింది. జాను ముఖం చూడగానే ఆమె కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు చేరాయి. ఎన్నాళ్ళైంది జాను నిన్ను చూసి అన్న ఆమె ఎమోషనల్ అయింది. తడితేరిన కళ్ళను చీరకొంగుతో ఒత్తుకుంది. ఇక్కడ జాను పరిస్థితి కూడా అలాగే ఉంది. కాసేపు అవి ఇవి మాట్లాడిన తర్వాత జానును వెళ్ళిన తర్వాత బావకు అని శారద గురించి చెప్పబోయింది వసుంధరాదేవి. ఆమె చెప్పబోయే మాటలకు అడ్డుపడి, అమ్మమ్మ, నువ్వు బావ గురించి ఒక్క ముక్క మాట్లాడినా నేను వెంటనే కాల్ కట్ చేస్తాను. నాకు బావ గురించి ఏమీ వినాలని లేదు. అతని గురించి తెలుసుకోవాలని లేదు. కోపగించుకుంది. నాకు తెలుసు నువ్వు వాడి మీద ఎందుకు కోపంగా ఉన్నావో. నీ కోపంలో అర్థముంది జాను, బాధపడింది. అవునా? ఆశ్చర్యపోయిన జాను, నేనెందుకు కోపంగా ఉన్నానో నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? అనుమానంతో అడిగింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, దీంతో పాటు నేను కొత్తగా ఇస్తున్న అరోగేట్ హస్బెండ్ని చూడండి. ఇంకా మినీ కథలు కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను. అవి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.